అక్కలార ఏడుగని తీర చెప్పురా చెల్లెల్లార ఏడుగని తీర చెప్పురా అయ్యో చెల్లెల్లార పోతుందని కుండబట్టి నా కొడుకు నా ముందు పట్టడి పిండి ఆడబెట్టను కొడుకు చేతి పిండాలు నా బిడ్డ నాకన్నా బాకి లేవు అన్నదమ్ముల భాగ్యం బిడ్డలారా అన్నదమ్ముల భాగ్యం బిడ్డలారా మీకన్నా బాకి లేదు బతుకమ్మ పండుగ విడిలో మీరు మీ పిల్లలందరూ అవ్వ దుర్గవ్వ మేము అయ్యుండేప్పటికి అయ్యను సీరలు అడగమా మాకు అన్నుండేప్పటికి అన్న సీరలు అడగమావో మేము తమ్ముడు ఉండేప్పటికే తమ్ముడు సీరలు అడుగుతామా తమ్ముడు ఈయన గౌరవం పడతామా అన్న ఈయన గౌరవం అన్నదమ్ములు లేని వాళ్ళ ఎవరి మీద గౌరవపడదు అన్నడు సీరలు అడగమావో తమ్ముడు సీరలు అడగమా అయ్యో అయ్య లేడు అన్నదమ్ములు లేరు నా విడ ఎవరిలో పోతున్న విడ్డు మీకు కోరుకున్న తీరలు మీకు తెచ్చేది అవసేది పండుగ ఆగరాయ బిడ్డ అవసేది తీరలు ఆగరాయ రేపచ్చే పండుగ అల్ల బిడ్డ నువ్వు తీరా నా బిడ్డ నీకు తీరే చెల్లేనా నాకు తిరగబెట్టి ఎవరు ఏడు అన్నదమ్ములు లేరని బిడ్డ మనతో వరదసేవు బిడ్డ ఏమో నిలబడి ఏంటిది నీ చెల్లె ఆ చెల్లెకు తోడు నువ్వు నీకు తోడు చెల్లె అన్నలైనా మీరే తమ్ములైన మీరే అన్నదమ్ములోనే ఒక్క తల్లి పిల్లలు కలిసి బతుకు అన్నదా అల్లుడా భిక్షపతి భిక్షపతి అల్లుడా మొయిలయ్య నా బాగా చేరుతుంది కొడుకులు బొమ్మలు లేని వాళ్ళం కొడుకులైనా మీరే అనుకున్నా అల్లుళ్ళైనా మీరే అనుకున్నా కన్నబిడ్డలు బిడ్డబిడ్డలు మనవరాలు సరదేవులు కూర్చొని అమ్మ అమ్మ దుర్గమ్మ అని ఏసినప్పుడే 4 వేల కన్నీళ్ళు చనిపోయిన సకల దుర్గమ్మ తినబడ్డప్పుడే అమ్మ సత్యనదేవి సర్గవందనమ్మ సత్యనదేవి సర్గవందనమ్మ వాళ్ళ బాధలు గిట్టుండే ఇప్పుడు అర్థం ఆయన దేవి సైతోడ కొడుకు లేకపోయారా భగవంతుడు మనకు బిడ్డనోడి కట్టిండమ్మా బిడ్డల కన్న తల్లి ఎంత మంది లేరు ఈ లోకములో 5 ఏళ్ళ బిడ్డ నువ్వామా 10 ఏళ్ళు అయితే మన బిడ్డకు పెళ్లి చేసినాడు పద ఇంట్లో పుట్టిన పిల్లగాడు మన ఇంటికి అల్లుడుగా రాడా అల్లుడిని కొడుకు లెక్క చూసుకున్నమ్మా మన ప్రాణం మీనాడు అల్లుడు అయిపోయింది కొడుకు పేడ ముందు కుండబట్టి దానం చేయడా కొడుకును లేని వల్లనే సోకపోతలేదే చేతానికి 10 ఏళ్ళు వారు గొడ్డు అనుకుంటాను ఆవురా రేపు సాల్తోట గడి 2 పొట్టు పడితే సాల్తోట గౌరవ గడి 2 పొట్టు పడిచి జీవో సిమ్ము అయ్యో పొత్తుడే అందరి కదా
ఒక్క బిడ్డన కన్నా తల్లి నరటి కొట్టురాలన్నమమ్మా మంచిగా ముద్దుగా ఎద్దులు తిందాం మొద్దు వందాదుతా ఆడకోరిగా మంచిగా చేపల వందాదుతా చేపల వందాదుతా వీడేమైనా మబ్బు కలుగుతా మంచిగా వార్త బంధం అని పొలం ముందు ఇప్పుడు కొడుకు లేని వల్ల మనం ఏం చేద్దామమ్మా బంగారం వండేందుకు బంగారం వచ్చిన ఎత్తుకోలేదు సత్యవాడు ఎట కొనుకోలేము ఓ నాద పెంచుకలు పెట్ట జోర్రు అవుతలేవే అంతే బిడ్డ భాస్కర్ నువ్వే మంచిగా మాట్లాడతాను అరే రామయ్య ఏ కుదురు నీ కుదురు కాలిపోను కదా నేను ఇప్పుడు కాలిపోను కదా ఏమో కుర్రా తక్కువ నేస్తరావుతులు గింత గింత మీకు అన్నమా అంట నీ ఇస్తరావుతులు ఎప్పుడైతే అయితే సంక్రాంతి వాళ్ళకి అయితే బాగా సంక్రాంతి ఒక్క పోతుంది కాదే రేపు కాచి అరే రామయ్య
భార్య ఇంటికి ఉండాలి. కట్టుకో అంటే చిన్నపిన చీర కట్టుకుని ఆమెడ వస్తుంది. ఆమెడ వస్తుంటే వీళ్ళందరూ ముక్కు అందంగా తయారైనవే. నువ్వు స్టైల్ గా తయారైన ఏంది సీరో తీరు రైకో తీరా అదే ఫ్యాషన్. అవును ఇప్పుడు ఫ్యాషన్ అదే మన కనకే చదువు రచన గుందిగా ఏంది అంత ఓర్తలేవు నన్ను. అరే నిన్న మొన్న కట్టుకున్న చీర ఎలా కట్టుకుని వచ్చిందండి. నిన్న మొన్న కట్టుకుంటే చీర మొక్కల కాడికి వచ్చే ఇలా మొత్తం ఊడ్చుకొస్తుంది కదా. ఓ ఇట్లా అయిందంటారా? అవునయ్యా నిన్న మొన్న కట్టుకున్న చీర పిండి ఎండేసుకొని ఆ ఎండినాక ఇంట్లో తీసుకుపోయి మా అమ్మగారు పెట్టింది గుండు చెంబు వాళ్ళతో కాలు కడిగిన చెంబు మార్గం చెంబు అటు ఎరకటోళ్ళకి ఎరక సుఖంగా కైతేనా కదా ఎరకటోళ్ళకి ఎరక ఇప్పుడు కాలు కడిగే చెంబు ఎరకటోళ్ళు అది నా పొరడాను ఏదో చెంబు అలా ఉడుకుబూడి పోసుకొని అడి రాకొని కట్టుకొని వచ్చిందండి. ఇంత మంచి ఎవరు చెప్పిందే? మీ అవ్వ మా అత్త. ఓహో మీ అవ్వ మా అత్త కాదండి మా అత్త మీ అవ్వ. మీ అవ్వ మా అత్త. ఓ పిచ్చిరాజా కొడుక మీ అమ్మదానిగా మొక్కాలే శిబిరానికి రా పెట్టే కరెంట్ చెప్పి కరెంట్ బిల్లు తప్పి నరికేనా? కరెంట్ బిల్లు కట్టక ఏడాది రేవంత్ రెడ్డి అయితే వాడే దేవుడు. తమ్ముడు ఉండాలి మాకు కొడుకు ఉండాలన్నరే రాజులారా నా బిడ్డ పైలమన్నడమ్మ బట్లార రాజదేశం పైలమని 7 గాడిమల్లు 7 నాగమల్లు 321 నాగమల్లు కట్టుకోరి బయలు వెళ్ళిండు. నా పని అయితే నన్ను చేస్తావు నువ్వు. ఓ నిన్నేం చేస్తా నిన్ను సంక్రాంతి పండుగ కాపాడుకుంటా తర్వాత దానికి అప్ప చెబుతా. అది గుండెల్లో ఉన్నారు భార్య భర్తలైన తిరుపతి రామేశ్వరం చెన్నూరు జగన్నాథం బద్రీనాథం చుట్టుపట్టు పాతల గంగ ఎండి కుందుల బంగారు వెలుగులు బొబరమ్మి నెలకొండ భగవంతులు మళ్ళీ కాల్చిన సాయంగా బొబరమ్మి పూజలైన వాళ్ళ పూజ మెచ్చి భగవంతుడు బలమోడి గట్ట పయనమ్మా పట్టుకోరు వచ్చిన ముళ్ళ ఒడిసిపోతుంది వాళ్ళు జానైతుంది రామా భగవంతుడు వాళ్ళకు కొడుకు వరం ఓడి గట్ట బాయనమ్మా ఏ కుడికాడి ఓలమనిగా వాళ్ళకు చేతులు అర్థం లేదు ముళ్ళ ఒడిసిపోయింది వాళ్ళు జానగా వచ్చనా దేవిగా మానుకొని మన ఊరికి ఓలమన్నాడు
పుట్టిన కొడుకు మన ఇంటికి అల్లుడుగా రావడం అల్లుండే కొడుకు లెక్క చూసుకున్నామనడం మానుకొని మన భర్త మాట భార్య భార్య మాట మళ్ళా భర తినడే అందుకే అన్నారా అక్క పిల్ల ఆకలి రాదు తెల్ల పిల్ల సేది రాదు పరాయి వారే బాగా గాజులు పెడితే పైకి వస్తాడు బ్రాహ్మణ సేడు అన్నారవా 1,000 రూపాయల సంబంధి పెట్టిన కొడది అన్నాడు బిడ్డ కాదు అన్నారు అతిగా బంగారం కట్టిస్తాగదోళ్ళు అన్నాడు కొడుకు కాడన్నారే అయ్యో నాదమరంగ రాజా కొడుకు లేక బిడ్డ లేక కొంతమంది ఏడుస్తా ఉన్నారయ్యా కొడుకులకన్నా తల్లి బాధ బిడ్డకన్నా తల్లికి తెలియదు అన్నారు బిడ్డకన్నా తల్లి బాధ కొడుకులకన్నా తల్లి తెలియదే నాదా కొడుకులో బిడ్డకన్నా తల్లి బాధ కొడురాలో తెలియదు అన్నారు పుట్టు కొడురు వాళ్ళ బాధ కన్న వాళ్ళు తెలియదు అన్నారు ఏసులో ఏం పాపం చేసినవా నాదా కొడుకు సందరం మనకున్నదా లేదా బాగిన్నదా లేదా దొరకదునే కొడుకు సందరం దొరకాలే ముళ్ళె ఒడిచిపోతాను ఒళ్ళు జానైతుందని భార్య వరకు తిరిగి తిరిగి అడిగిన వసగంటది కాబట్టి నవా అయ్యో చిట్టి కూర దాకా బండి ఎందుకు ఆపన్నా ఇటు రావే బండి ఎందుకు ఆపన్నా నేనేమన్నా ఇప్పుడు బండి ఎందుకు ఆపన్నా ఏం కొడుతుంది ఎక్కడ అనుకోరా గుంజిగా తప్పుడు చేయదుగా అది పెద్దది బండి ఎందుకు ఆపన్నావు కొంచెం గుంజి నాగర పోళ్ళు బిడ్డ భాస్కరి నా అంతా విచిత్రంగా మాట్లాడుతుంది నాగారం అని నీ మీద మన ఓసిరు రోజు మాట్లాడతారు ఎవరు గుంజిగా మీకు ఎరగలేదా మొగలు సంవత్సరం నువ్వు నిన్న మొన్న మాట్లాడింది వేరే ఇలా వేరేగా మాట్లాడుతున్నా అంటాను పొరగానే అంటాను నువ్వు మాట్లాడలేక ఇంట్లో ఈగలాల్తేనే బయట బొమ్మలు వెళ్తాయి ఇంట్లో మొగడు మాట్లాడితే బయట మొగడు మాట్లాడతారు ఇంకో మాట చెవులు నీకు ఇంద్రాందే నయ్యంగంతి ఎవడేమన్నా నీ అక్క వీర సూరకన్నం తండ్రి కుమరం పుల్లి అయ్యో నా పులి అంతే నీ దగ్గర ఆగా పని దొరకదు తప్ప ఫైటింగ్ లేదా ఎంత పిచ్చిదానివి భార్య అంటే లోకముల దేవత అన్నారమ్మా ఎంత దేవత నాకు గుండె అయినట్టు అయిపోయింది ఇక్కడ చెప్తా పిల్లలు కొట్టుకునే బదులు అమ్మని కొట్టుకోవాలి అక్క కొట్టుకోవాలి వీళ్ళు ఇప్పుడు మొక్క ఒకసారి నా ఎగురానికి మొక్కాలి కొట్టుకోవాలి పెన్నాన్ని కొట్టుకునే బదులు అమ్మని కొట్టుకోవాలి అక్క కొట్టుకోవాలి పెన్నం లేవకున్నా కానీ మన అవ్వ లేవకున్నా కానీ పెన్నం ఎత్తు అగ్గి ఉడుతుంది వాళ్ళకి ఎత్తది అన్నం అంటే అత్తమ్మకి ఇంత అన్నం పెడుతుంది నువ్వు నీకు ఇంత అన్నం పెడుతుంది అందుకే భార్య అంటే దేవత లోకముల దేవత కనుగుడ్డు లాంటిది చేసుకున్న భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కనుగుడ్డు కోపత వస్తే ఆదుకునేది కంటి రెప్ప సుందరి సుకుమారి నీతి వాకులని ఇక్కడ ఇంటి మొగడే అది లేడీస్ లేడీసే జెంట్స్ జెంట్సే భార్య నీకేం పుట్టిందో నీ ఇల్లు కాలిపోని కదా నీ పిల్లలు అన్న ఆరే అంటే నా అప్పుడు వంచిన ఏదో వాడికి కొత్తగా కొర్రెలు తోడు పడతారని లేవట్టి నీళ్ళు పెట్టిన గంటమాట అంటే అవరా నేను వచ్చామా తుచ్చవయ్యా
అక్క టాప్ మీద చూడకో. ఓ ఆయన టాపీగా ఉన్నాయి నాకేనా ఆయనకే ఆయన దగ్గర ఏమన్నా నువ్వు చూడబుద్ధి కాకపోతే నువ్వే కృషికి వెళ్ళి వేసిపోయి నువ్వు ఆడ కూర్చొని మొక్కేస్తురా. వాడు మంచివాడు, మంచిగా తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. రామ జగమ్మ ప్రేమ మగమ్మ రామ ఎక్కడవాలి ఇక. వాళ్ళు కాదయ్యా, ఆయన కాదండి, టాప్ మీద ఉన్న పిల్లగాడు కాదు. మరి ఎవరు ఆయన అవతల లాంగ్ ఎగో అక్కడ చూడండి, ఎక్కడండి అక్కడ కుడి నూర గుంజాల ముద్దించుకుంటావరా బాడక. అందుకే మన సంవత్సరం ఇట్లా అవుతుంది. అయ్యా భగవంత తప్పు క్షమించు, ఈ గుంజిగానికి ఆపుతలేదు పానం. రోసిందే పాటి కట్టదన్నరమ్మ, కష్టపడ్డ తల్లికి సుఖమత్తదన్నరమ్మ. ఈ గుళ్ళె పూజ పట్టిన భక్తులు ఎవరు లేరు, గుడికున్న గలవకున్న కంప తీసిండు, అర్ధపరుగు దూరానే వేసిండు. నిండా చూడవమ్మ కొండ చిలుకలద్ది, పోదుల పెండం అనే పోదుల పెండం ఉన్నది. తీర్చిపోతే మన సీతల చిలక పారలేదు, ఓ తట్ట లేదు బామ్మ. పుత్ర సంతానం అంటే కొడుకు వరానికి నా చిలక మన చేతులే చిలక పారేసుకుంటా. కొడుకును తట్టగానే ఎదుకోమన్నాడే, రాదు చేతులతోటి లద్ది కూడా ఎత్తామంటే అమ్మవారు ఏమవతి దేవి కొంగలేవ తట్టగా వేసుకున్నదమ్మా. గులె ఉన్నలా చదువు వేసుకోపోయి గుడి బయట పారవస్త ఉన్నదాడ. గుడి ముందు గుండ ఉన్నది, ఉన్న కాడికి గదాన బింద మందు పెట్టుకోరి
పంచలింగం మీద పోసి నీలాభిషేకమన్నారమ్మ దీపాలాభిషేకమన్నారా మహారాజు తండ్రి బాల దేవి